ఎత్తిపట్టి చేయండి. ప్రభా, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్టు నన్ను కాపాడు. అంత మాత్రమే కాదు, తన కనుపాపను ఒకడు ఎలాగో కాపాడుకుంటాడో నేను కూడా నీ ఉపదేశములను అలాగా కాపాడుకున్నట్లు నాకు కృప చూపించు. ఎందుకు అని అడిగితే, వాటి వల్ల నాకు బ్రతుకుంది, నీ ఉపదేశముల వల్ల నాకు బ్రతుకుంది, నీ యొక్క ఉపదేశములు వరముగా దయచేయబడ్డాయి కాబట్టి వాటిని నేను అనుసరించడానికి కృప అనుగ్రహించమని ప్రార్థించుకునే వారంగా ఉండాలి. ఒక్కసారి ఈ మాట చూద్దాం. కీర్తనలు 51వ కీర్తన 10వ వచనం, దృఢపరచుము, ఆధ్యాత్మికంగా నన్ను దృఢపరచు. నేను మొదట్లో నిన్ను నమ్ముకున్నప్పుడు ఎంత సంతోషమైతే నాలో ఉందో, ఎంత రక్షణ ఆనందమైతే నాలో ఉందో, అటువంటి ఆనందాన్ని నాకు మరలా కలుగజేయి. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. నూతనముగా స్థిరమైన మనసును మనము కోరుకునే వారంగా ఉండాలన్నమాట. ఇప్పుడు అర్థమైందా మారు మనసు